నమస్తే అండి. ఈ పొద్దున నేను పుదీనా రైస్ చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పుదీనా, మిల్ మేకర్ వేసి రైస్ చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఫస్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా, మన కారం పట్టించి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక ఇంచు అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సోంపు, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు, 2 ఇలాచీ వేసి బాగా మెత్తగా పేస్ట్ కొట్టేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసేసి ఈ పేస్ట్ అనేది సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ వెలిగించేసేసి ఒక పెనం పెట్టేసుకొని కొద్దిగా నూనె వేసేసి ఒక ఎర్రగడ్డ సన్నగా కట్ చేసి ఇక్కడ వేసేసుకుంటున్నాను. నేను ముందుగానే మిల్ మేకర్ అనేటివి ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టేసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డ వేగిపోయింది కదా, ఇప్పుడు ఆ మిల్ మేకర్ అనేటివి వేసేస్తున్నాను. వేసేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు, మన రుచి సరిపోయిన ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇందాక ఆడిచి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా పచ్చివాసన పోయినంత వరకు బాగా వేపుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకొని బాగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా బాగా తింటారు. మళ్ళీ అంత కారం వేసుకోం కాబట్టి బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. మీకు కానీ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.